డే 2 ఇన్ మునార్. టైం 8:40. ఇది మన వ్యూ మా రూమ్ నుంచి మునార్లో. మొత్తం అంతా హిల్ స్టేషన్. మా అమ్మకి నిన్న నుంచి ఒకటే రావు. ऐसा इतना बड़ा माउंटेन को ऐसा रोड्स ऐसा पूरा रहने फैसिलिटी कैसा करने समझ में आ किसत मालूम मत कामड़. हाय बोलो हाय. हाय. हमें कहां कोई सो मुनार की कोई जो क्या याद संजय करे ऐसा ही करतून और उसके 4 साइज ఉంటాయి. कोचिंग डायरेक्शन ये कौन सा डायरेक्शन डायरेक्शन. ओके 4 डायरेक्शंस. माटुपट्टी डायरेक्शन, कोयंबटूर डायरेक्शन. You can travel, you can explore these all things. వేసిన చూడాలి, ఇవన్నీ డైరెక్షన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు ఈ ప్లేసెస్ లో. ఇక్కడ వాళ్ళు ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు అండ్ కిలోమీటర్స్ కూడా మెన్షన్ చేశారు. టోటల్ కిలోమీటర్స్ కూడా ఉంది. మళ్ళీ మీరు క్యాబ్ లో అయితే ఇంత, ఆటో అయితే ఇంత, జీప్ అయితే ఇంత ప్రైస్ అని ఒక్కొక్క లొకేషన్ కి ఒక్కొక్క ప్రైస్ ఫిక్స్ చేశారు. దాంట్లో మళ్ళీ మీరు నెగోషియేషన్ చేసి జీప్, ఆటో, కార్ లేదా ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఆ లొకేషన్స్ కి. అక్కడ మొత్తం వాళ్ళే చూపిస్తారు అనమాట. టు టేక్ వాటర్ బాటిల్స్ లైక్ దిస్ ఇట్లా తీసుకొని మళ్ళీ మన దాంట్లో పెట్టుకుంటే చాలా బెస్ట్. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకుని ప్లేసెస్ తిరగడానికి అయితే వెళ్తున్నాం మనము. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించండి. 3 తప్ప, 1 రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, కాకిలో ఉన్న అన్ని చెప్పండి. కేరళలో ఎక్కడ వెళ్ళినా కూడా లాటరీ టికెట్స్ వేసి చాలా అమ్ముతున్నారు. ఇది 100% గవర్నమెంట్ నుంచే నడిపిస్తారంట. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఒక లాటరీ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ లాటరీ టికెట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 80 lakhs అంట. దీని టికెట్ ప్రైస్ 40 rupees ఓన్లీ. ఒకటైతే తీసుకున్నాం మనమైతే ఒక గైడ్ ని అయితే తీసుకున్నాము. ముందర బుల్లెట్ లో వెళ్తున్నారే అతనే మన గైడ్. ఈరోజు మొత్తం ఒక డైరెక్షన్ తీసుకున్నాము. ఆ డైరెక్షన్ లో ఏమేమి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, మొత్తం అన్ని ఇక్కడైతే అతను మనకు చూపిస్తారనమాట. పర్ డే వాళ్ళైతే 500 rupees ఛార్జ్ చేశారు. తీసుకోవడం అంటే చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఫోటోషూట్స్ ఎక్కడ బాగా చేస్తారో అవన్నీ ప్లేసెస్ తీసుకువెళ్తారు. యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తారు ఆ ప్లేస్ లో. మనమైతే నార్మల్ రూట్ మ్యాప్ వేసుకొని వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఏమున్నాయని మనకైతే పర్ఫెక్ట్ గా తెలియదు. ఒక గైడ్ తీసుకోవడం అంటే చాలా బెస్ట్ అని అనిపించింది. 100% వర్తే తీసుకోవడం. మీరు ఎప్పుడైనా మున్నార్ వెళ్తే 100% గ్యారంటీ తీసుకోండి, ఏమీ పర్వాలేదు. చాలా మంచి ప్లేసెస్ అయితే చూపిస్తారు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మీరు. మనం అప్పుడే ఫస్ట్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాము. వచ్చేసి పోదామేడు వ్యూ పాయింట్ అంట. ఇక్కడ మనకి రోడ్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అక్కడ హిల్స్ లో నుంచి అక్కడ చిన్న చిన్న మీకు కనపడుతుందా, అదైతే రోడ్స్ అన్నమాట మున్నార్కి వచ్చేటప్పుడు. ఇంకా పైన కూడా చాలా ఉంది. ఇదైతే మన ఫస్ట్ వ్యూ పాయింట్. వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీకు ఫోన్ లో ఎలా కనపడిచ్చిందో నాకైతే తెలియదు. అక్కడ లైవ్ లో చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. మన సెకండ్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫుల్ వీకెండ్స్ అయితే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది మున్నార్ లో. వెహికల్స్ చూస్తే ఫుల్ ట్రాఫిక్ లానే అనిపించింది. ఫుల్ హెవీ వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. దాంతో పాటు లైట్ గా రైన్ కూడా పడుతుంది. ఇది యూజ్ ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ చేయడానికి అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మున్నార్. డెఫినెట్లీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు రెహాన్ ద రాక్ యూట్యూబ్ ఛానల్. మన గైడ్ చాలా సపోర్టివ్ ఉన్నారు. సెకండ్ లొకేషన్ కి అయితే వచ్చాము గైస్. మా ఫ్యామిలీ వాళ్ళు ఇలా ఫొటోస్ కావాలంటే తీసుకున్నాము ఇక్కడ టీ ఎస్టేట్ దగ్గర. పర్ ఫోటో వచ్చేసి 100 rupees ఛార్జ్ చేశారు. ఫొటోస్ అయితే తీసుకున్నాం. ప్రింట్ తీసుకురావడానికి వెళ్ళారు అతను, అందుకనే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇలా ఫొటోస్ తీసుకోవడానికి 100, కాస్ట్యూమ్ 100. మేమైతే టోటల్ 6 photos అయితే తీసుకున్నాము. అందరూ కలిపి ఫ్యామిలీ ఫొటోస్, సింగల్ ఫొటోస్ అన్ని. Now we are going to the garden visit. After completing garden, we will go to the adventure park. Bro, your name?
Ajit Kumar. Okay, can you tell hi? Yeah, hi. He's having his own YouTube. Okay, can you tell people to come? Munnar. Everyone come to Munnar. We are here. మనం మన థర్డ్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంతో పాటు వర్షం, దాంతో పాటు ఫుల్ ట్రాఫిక్ కూడా, వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఏమంటే ఫుల్ స్లిపరీ రోడ్స్ అయితే ఉన్నాయి అంతే, ఇంకేమీ డిఫరెన్స్ ఏం లేదు. మనం అయితే మన థర్డ్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇప్పుడు మన థర్డ్ లొకేషన్ కి అయితే వచ్చామండి. ఇదైతే కేరళ ఫామ్, కేరళస్ బిగ్గెస్ట్ స్పైస్ ఫామ్ అంట, కేరళస్ బిగ్గెస్ట్ స్పైస్ గార్డెన్ ఇన్ కేరళ. ఇది దీనికోసం టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము కేరళ ఫామ్ లోకి. మనం వెళ్ళేటప్పుడు అయితే మనకైతే ఇలాంటి జీప్స్ వచ్చి తీసుకొని పోతాయి. అది ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, ఎందుకంటే డౌన్ మనం నడవలేం కాబట్టి ఇలాంటి జీప్స్ అయితే వస్తాయి. కేరళ ఫామ్ లో అయితే ఒక పర్సన్ వస్తారు, ఏ చెట్టు ఎందుకు యూజ్ అవుతుందని చెప్పి మొత్తం అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. आयुर्वेदम मीन्स जड़ी बूटी से तैयार करते हैं सर. వీడియో అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు, కానీ నేను అతనికి తెలియకుండా సీక్రెట్ గా అయితే వీడియో మొత్తం తీశాను. ఎట్లుంటది మరి మనతోని. कोको फॉर चॉकलेट. इसका सीड अब लोग आते हैं डार्क चॉकलेट, कैडबेरीज. ओके, हम लोग ऊपर चॉकलेट फेंकते, हम लोग मैदा यूज नहीं करते. వేరే చాక్లెట్స్ లో మైదా అయితే ఉంటుంది, మా చాక్లెట్స్ లో మైదా మేము యూజ్ చేయమండి అయితే చెప్తున్నారు. పైన మా చాక్లెట్ ఫామ్ ఉంది, హనీ ఫామ్ ఉంది, నెక్స్ట్ ఆయుర్వేద మెడిసిన్స్ అన్ని ఉన్నాయి. మీరు కావాలంటే అక్కడ వెళ్ళి మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే తీసుకోమన్నారు. మేమైతే వెళ్ళాము, అక్కడ ఊదు అవన్నీ దొరుకుతాయి, అందులో మీకు ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోమన్నారు. ఇదైతే కేరళ బనానా ట్రీ అంట. దీంట్లో వేరే బనానా ట్రీస్ అయితే మీకు కిందకు వస్తాయి, ఇది మొత్తం పైకి వెళ్తుందంట. అండ్ దట్టు తొక్క కూడా అదే తీసేస్తుందంట. కింద వీడియోలో మీరు చూడొచ్చు, అదే ఓపెన్ అయిపోయింది. అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీడియో చాలా లెంట్ అయిపోతుందని చెప్పి నేను షార్ట్ గా చూపించేసాను, ఇంకా చాలా ఉన్నాయి అందులో. నెక్స్ట్ మనమైతే ఈ ఊత్ షాప్ లోకి అయితే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఒక 5 to 6 ఫ్లేవర్స్ అయితే పర్చేస్ చేసాము. ఒక చిన్న 12 ml బాటిల్ అయితే మనకి 500 రూపీస్ పడింది. మనం 6 to 7 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాం. దాంట్లో ఇవన్నీ మనం తీసుకున్న ఫ్లేవర్స్, ఇంకా కొన్ని అయితే సైడ్కి పెట్టారనమాట. ఇవన్నీ మేమైతే తీసుకున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి మేము మళ్ళీ పైన ఆయుర్వేదిక్ షాప్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళడానికి కూడా ఇలాంటి ఒక జీప్ వస్తుంది, దాంట్లోనే మనం పైకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే చాలా అప్స్ ఉంటాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి ఎలా ఉంటుంది. ఇదైతే అక్కడే కేరళ ఫామ్ లో ఆయుర్వేదిక్ సెంటర్ అనమాట. వీళ్ళైతే ప్లాంట్స్ తో మళ్ళీ రూట్స్ తో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయితే తయారు చేస్తారు. ఇక్కడ వాళ్ళు వెళ్ళిన తక్షణం ఒక ఆయిల్ అయితే ఇచ్చారు. ఇది మనం రబ్ చేసుకుని స్మెల్ చేసుకుంటే మనకున్న హెడ్ ఏక్, కోల్డ్, కాఫ్ మొత్తం అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మేము ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము, లెగ్ పెయిన్ కోసము ఒక ఆయిల్ అయితే ఇచ్చారనమాట. అది 21 days వరకు యూజ్ చేయాల, అదైతే తీసుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ ఇదైతే కేరళ ఫామ్ లో చాక్లెట్స్, హనీ, మళ్ళీ ఇక్కడైతే స్నాక్స్ ఐటమ్స్, స్పైసెస్ ఇవన్నీ ఒకే చోట దొరుకుతాయి. టీ పౌడర్స్ ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. లైవ్ లో అక్కడైతే వాళ్ళు మనకి చేస్తారు. ఇది మొత్తం చాక్లెట్ అయితే 70% కోకోతో చేసి ఉంటారు, వితౌట్ షుగర్, ఓన్లీ చాక్లెట్ ఉంటుంది. ఇదైతే మనం ట్రై చేసాము, మనం కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే స్పైసెస్ అన్ని ఉన్నాయి. స్పైసెస్ తో పాటు స్నాక్స్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ న్యాచురల్, ఫుల్ న్యాచురల్ తో ఉంటాయి కేరళ ఫామ్ లో అని చెప్పి ఉన్నాయి. ప్రైజెస్ అయితే చాలా హెవీనే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ టీ పౌడర్స్ ఉన్నాయి. మనమైతే ఇంటికైతే ఒక టీ పౌడర్ అయితే తీసుకున్నాము. ఇది కొంచెం పర్లేదు, ప్రైస్ అయితే తక్కువగానే ఉంది. నెక్స్ట్ మనం వచ్చేసి చాక్లెట్స్, మళ్ళీ స్నాక్స్ ఐటమ్ ఇవన్నీ తీసుకునేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరిపోతున్నాము. అదైతే నెక్స్ట్ అడ్వెంచర్ పార్క్. నెక్స్ట్ ఇదైతే లాంగెస్ట్ జిప్ లైన్ ఇన్ కేరళ అనమాట. 1 kilometer వరకు జిప్ లైన్ ఉంటుంది. నేను మా అన్న వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాము. దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 500 రూపీస్ పర్ పర్సన్. వెళ్ళడం మళ్ళీ రిటర్న్ కూడా దాంట్లోనే రావాల్సి వస్తుంది. మనం వెళ్ళి ట్రై చేద్దామని లోపే అక్కడ కోల్డ్ ఉంది, ప్లస్ రైన్ పడుతుంది, ఇంకా ఒక 1/2 hour పడుతుంది అన్నారు. సో ఇదైతే అవ్వదని చెప్పి మేము వేరే అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాం. దీని పేరు వచ్చేసి వండర్ వ్యాలీ. ఇది వచ్చి పర్ పర్సన్ అయితే 1400 రూపీస్ అయితే మీరు పే చేయాలి. దీంట్లో 35+ యాక్టివిటీస్ ఉంటాయి అలాంగ్ విత్ జిప్ లైన్. సో అందుకే మేము దీంట్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఒక్కో స్టెప్ లో ఒక్కో గేమ్స్ అయితే పెట్టారు. ఇది జాయింట్ స్వింగ్ అయితే అండర్ మెయింటెనెన్స్ ఉందంట. సో ఎందుకని మనం నెక్స్ట్ దీంట్లో అయితే వచ్చేసాము.
నాకైతే స్క్విడ్ గేమ్ లో అనిపించింది. ఈ స్టెప్స్ అన్ని డౌన్ వెళ్తుంటే అన్ని ఒక్కో స్టెప్ లో ఒక్కొక్క గేమ్స్ వస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపించింది ఈ వండర్ వ్యాలీలో అయితే. ఇక్కడైతే మనకు చాలా గేమ్స్ ఉంటాయి. ఆర్చరీ, గన్ షూటింగ్, బబుల్ డార్ట్, బలూన్ డార్ట్, మళ్ళీ వచ్చేసి యాంగ్రీ బర్డ్స్, నెక్స్ట్ అదే విధంగా అది బుల్ రైడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే 35+ యాక్టివిటీ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉండింది. ఇక్కడ రోలర్స్ ప్లస్ బౌలింగ్, నార్మల్ బౌలింగ్, వాటర్ స్లైడ్స్, ఇంకా పిల్లోడికి ఆడుకునే దానికి కూడా కిడ్స్ ప్లే ఏరియా, కిడ్స్ ఆడుకునే దానికోసం కూడా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తున్నారు, ఈ గేమ్ ఆడండి ఇంకా చాలా బాగుంటుంది, ఇక్కడ వెళ్ళండి, ఈ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, నెక్స్ట్ ఈ గేమ్ ఆడండి అని చెప్పి చాలా అయితే వాళ్ళు మనకు చాలా సపోర్టివ్ గా అయితే అనిపించారు. మంచిగా అయితే ట్రీట్ చేశారు ఇక్కడ వండర్ వ్యాలీలో. మనకైతే పికప్ కోసం ఇలాంటి జీప్ అయితే వస్తుంది. మనం అయితే ఫుల్ డౌన్కి వెళ్ళిపోయింటాము, నడవలేము కాబట్టి ఇలా జీప్స్ అయితే పంపిస్తారు. ప్రతి దగ్గర ప్రతి చోట్ల కూడా ఇలాంటి జీప్స్ అవైలబుల్ లో ఉన్నాయి మనకైతే మనం వెళ్ళిన ప్లేసెస్ లో. నెక్స్ట్ ఇక్కడైతే చూసుకోవచ్చు మా పిల్లలు అయితే ఫుల్ వాటర్ లో మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఉండిపోయాడు. వ్యాలీ వండర్ఫుల్ గా ఉంది. యాక్టివిటీస్ అయితే 35+ యాక్టివిటీస్ ఉన్నాయి. You can visit if you come here along with zip line. నెక్స్ట్ నేనైతే 360 degrees సైకిల్ అయితే ట్రై చేశాను అనమాట. దీని తర్వాత 360 degrees రొటేటింగ్ స్వింగ్ కూడా ట్రై చేశాను. దీంట్లో అయితే భయంకరంగా సౌండ్ చేశారు మనతో ఉండిన వాళ్ళు, మా బ్రదర్ వాళ్ళందరూ అయితే. ఒకసారి సౌండ్స్ వినండి మీరైతే. ఏ కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది. कुछ बोलना चाहते हैं? हाँ, जबरदस्त, एक्सीलेंट राइड, विजिट वंडर वैली. మనమైతే గేమ్స్ అన్ని ఆడుకొని ఇంకా కొన్ని గేమ్స్ ఉండే నేను వీడియోస్ తీయడం మర్చిపోయాను. ఇవన్నీ గేమ్స్ అన్ని ఆడుకొని మనమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. ఇలాంటి జీప్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయంటే మీరు చూడొచ్చు రోడ్ అయితే ఎలా ఉందని. అంత అప్ అయితే మనం ఎక్కినా ఫుల్ టైర్డ్ అయిపోదాము. ఇంకా పైన వరకు ఒక 1.5 kilometer వెళ్ళాలి. సో మనకి జీప్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో అయితే మనం వెళ్తున్నాం పైకి అయితే. పైన అయితే ఇంకా 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటైతే స్కేరీ హౌస్, నెక్స్ట్ అయితే ఇంకోటి అయితే 12D మూవీ. స్కేరీ హౌస్ మళ్ళీ 12D మూవీ రెండు మనం ట్రై చేసుకునేసి నెక్స్ట్ మనం అయితే రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం. ఈ 3D మూవీలో అయితే మనకి ఇలా సీట్ షేకింగ్ ఎఫెక్ట్, రైన్ ఎఫెక్ట్ ప్లస్ వాటర్ ఎఫెక్ట్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. అందులో చూడడానికి అయితే మూవీ చాలా బాగుండింది. మా హర్ష్ అయితే ఫుల్ నిద్ర వచ్చేసి ఇక్కడైతే మాకు ఫుల్ సతా ఇచ్చేసినారు అనమాట. ఫోన్ ఇచ్చినా కూడా సైలెంట్ అయ్యట్లేదు, అంతా ఏడ్చాడు. దాని తర్వాత మేమైతే డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే కంప్లీట్ తిరిగి వెళ్ళిపోయాము. అక్కడైతే రెస్ట్ తీసుకునేసాం. ఇలా మా డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది మూనార్లో. ఇక్కడ మీరు చూడవచ్చు అక్కడ చలి ఎలా ఉందని. నేను మాట్లాడుతుంటే మా నోట్లో నుంచి అయితే ఫాగ్ అయితే వస్తుంది. అంత ఫుల్ చలి అనమాట. 17 degrees వరకు ఉండింది అక్కడ. Need some milk. Excuse me, you have something to feed my baby milk? Oh, thank you. My children are hungry. Some bread. అన్న అయితే అలా అనగానే నాకు ఈ సీనే గుర్తొచ్చింది. సో లిటరల్లీ 1 kilometer అయితే తిరిగాము గైస్ మిల్క్ కోసం. ఎక్కడా దొరకలేదు, హోటల్స్లో దొరకలేదు అని చెప్పి మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోలేదు. టోటల్ మనమైతే తీసుకునే వెళ్ళిపోయాం. అలా ఉంటుంది ఫాదర్స్ లవ్ అంటే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద లవ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఇలా అయితే మా డే 2 కంప్లీట్ అయిపోయింది మూనార్లో. డే 3 వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేహాన్ ద రాక్. డే 3 మనం మూనార్లో ఉండాలని అనుకోలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము డే 3 మూనార్లోనే స్టే చేసి మళ్ళీ మూనార్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.
మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేహాన్ ద రాక్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. మేము రూమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాం, స్కైలైన్ అని చెప్పి. మీరు ఎప్పుడైనా మూనార్ వెళ్తే యూ కెన్ కాంటాక్ట్ దెమ్.